వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత కూడా మనం బలహీనంగా ఎందుకుంటాం? ఎప్పుడు అలర్ట్ అవ్వాలి. వివరంగా చెప్పిన డాక్టర్. జ్వరం తగ్గినా అలసట వదలట్లేదా? రిపోర్ట్లు నార్మల్ వచ్చినా నీరసంగా ఉంటుందా? చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. వైరల్ ఫీవర్ తగ్గి వారాలైనా శరీరం బలహీనంగా ఉంటుంది. దీంతో శరీరంలో ఏం జరుగుతుందన్న ఆందోళన ఉంటుంది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు డాక్టర్ దిలీప్ గుడే. ఏ కాలమైనా సరే వైరల్ జ్వరం ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. వైరల్ జ్వరం వచ్చిన తర్వాత శరీరం చాలా బలహీనపడటాన్ని మనం గమనించే ఉంటాం. దీనివల్ల శక్తి స్థాయిలు పూర్తిగా తగ్గొచ్చు. అయితే వైరల్ జ్వరం తగ్గిన తర్వాత మనం ఎందుకు బలహీనంగా ఉంటాం? ఈ అనుమానం చాలా మందికి వచ్చుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా చాలా వారాల పాటు అలసటగా ఎందుకు అనిపిస్తుందో ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వివరించారు. కారణాలతో పాటు కోలుకునే మార్గాలు కూడా తెలిపారు. డాక్టర్ ఏం చెప్పారంటే ఫ్లూ, కోవిడ్-19, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వైరల్ జ్వరాలు తగ్గిన తర్వాత కూడా చాలా మందిలో విపరీతమైన అలసట కనిపిస్తుంది. దీన్ని పోస్ట్ వైరల్ ఫాటింగ్ అంటారు. జ్వరం తగ్గిపోయి రిపోర్ట్లు నార్మల్ రాగానే పూర్తిగా కోలుకున్నామని చాలా మంది అనుకుంటారు. కానీ శరీరం లోపల మాత్రం ఇంకా కొన్ని వారాల పాటు ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. ఈ నీరసాన్ని కేవలం బద్ధకం అని కొట్టిపారేయలేం. ఇది ఒక వైద్యపరమైన సమస్య. మన రోగ నిరోధక వ్యవస్థ, కండరాలు, నిద్ర చక్రం మరియు శరీరానికి శక్తినిచ్చే వ్యవస్థలు పూర్తిగా పూర్వస్థితికి రావడానికి సమయం పడుతుంది.